కవిరాజగోష్ఠులను సన్మానములను కాచిన ఆ ముక్క వేషాలు కల్లా వాళ్ళు సపరేట్ గా నాకు స్పెషల్ గా ఇచ్చారు ఇంకోటి అవార్డు. మళ్ళీ దాంట్లో ఇవి పోవు సార్. అంటే పద్యానికి గణాలు ఉంటాయి కదా, గణాలు కరెక్ట్ గా ఉంటాయి. నేను వాడేది లేకపోతే వాడదు. చందోబద్ధంగా అంతా కరెక్ట్ గా. సంగీతం నేర్చుకున్నారా సార్? సంగీతం నేర్చుకున్నారా? సంగీతం నేర్చుకున్నాను, పద్య రచన చేస్తాను, నేనే పాడతాను. పద్యం మీరు వినలేదు అనుకుంటా సార్, మీరు చెప్తే నేను పద్యం చెప్తాను సార్, ఒక్కటే చాలు. ఓకే సార్. అంటే మీరు పాడే ముందు నేను ఒక చిన్న విషయం అంటే, రంగస్వామి గారు రిటైర్ అయిన తర్వాత ఆన్లైన్ లోనో మరి ఎక్కడో వారు చెప్తారు, కర్ణాటిక్ మ్యూజిక్, సాంస్క్రిట్ ఈ రెండిట్లో డిస్టింక్షన్ లో డిగ్రీ పొందడం ఏదో జరిగింది. చెప్పండి సార్, మీరు అది చెప్పి ఆ తర్వాత పద్యం కూడా చెప్పండి సార్. ఓకే సార్. నేను రిటైర్డ్ అయిన తర్వాత సార్ 2018లో రిటైర్డ్ అయ్యాను. తర్వాత కరోనా వచ్చింది సార్. ఆ పీరియడ్ లో ఈ టీటీడీ వాళ్ళు ఏం చేశారంటే జూమ్లు ఇచ్చారు సార్. అంటే నేర్చుకోవడానికి కర్ణాటక మ్యూజిక్ కానీ రకరకాలు ఏవైనా కానీ. అట్లా నేను సాంస్క్రిట్ తీసుకున్నా సార్. ఎందుకంటే సాంస్క్రిట్ ఆల్రెడీ నాకు చాలా అభిరుచి ఉన్నది. అది ఆ అభిరుచితో నేను తీసుకున్నాను. దాంట్లో డిస్టింక్షన్ వచ్చింది. మళ్ళా రెండోసారి అది అయిపోయిన తర్వాత కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నా సార్, టిటిడి వాళ్ళ ఆధ్వర్యంలోనే జూమ్ లో. సాంస్క్రిట్ లో సార్ అది సంస్కృత భారతి వాళ్ళదా లేక ఇది జస్ట్ స్పోకన్ సాంస్క్రిట్? సంస్కృత భారతి వాళ్ళది కాదు, వాళ్ళది వీళ్ళు టిటిడి ఆధ్వర్యంలో వస్తాయి సార్ అవి. సంస్కృత భారతి కదా, సంస్కృత భారతి ఇట్లాంటివన్నీ కాకోకుండా మళ్ళీ ఇక్కడ కూడా వేసాను. ఆఫ్రికాలో వేరే చిలీనా ఏదో ఉంది సార్ ఒకటి, అక్కడ నుంచి అక్కడ కూడా సాంస్క్రిట్ చేశాను. అంటే మీరు చదివారా, ఊరిగా మాట్లాడడం నేర్చుకున్నాడు సార్ అక్కడ సాంస్క్రిట్ లో? అంటే మాటలు ఇవన్నీ కూడా నేను అప్పుడప్పుడు సాధన చేసుకుంటాను సార్, అంతే. సరే వీలున్నప్పుడు. ఎందుకంటే అవి ఇవి అన్ని ఆలోచనలు అన్నీ ఉంటాయి కదా. చెప్పండి సార్, చెప్పండి. అట్లా అక్కడ కూడా ఇది ఒక సంస్థలు ఉన్నాయి సార్, ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి అక్కడ ఆఫ్రికాలో. అక్కడ దాంట్లో నేర్చుకున్నా సార్ నేను. ఎట్లా సార్ సర్టిఫికేట్? బాగా డీటెయిల్ గా చెప్తా సార్ అక్కడ. సాంస్క్రిట్ అంతా ఇంగ్లీష్లోనే చెప్తారు. సర్టిఫికేట్ కూడా ఇచ్చారు నాకు. చాలా బాగుంది సార్ అక్కడ. ఆన్లైన్ సార్? ఆన్లైన్లో? ఆన్లైనే. నేను పరిచయ పాస్ అయ్యాను సార్, ప్రవేశ పాస్ అయ్యాను. ఆ తర్వాత తీసుకోలేదు సార్. వెరీ గుడ్. భారతి వాళ్ళే తీసుకున్నాను, పాస్ అయ్యాను ఫస్ట్ లెవెల్. ఇంకా 4 ఉన్నాయి, కుదరలేదు సార్. మీకు కొన్ని వ్యాకరణానికి సంబంధించినవి మీకు ఉంటే పంపిస్తా సార్. వాట్సాప్ లో నాకు నంబర్లు ఇస్తే నేను పంపిస్తాను సార్. శ్రీనివాస్ గారు నంబర్ ఇస్తే మీరు సార్ జూమ్ లో పెట్టండి సార్, బూస్టబుల్ జూమ్ లో పెట్టండి ఏదైనా పీడిఎఫ్ ఉంటే సాంస్క్రిట్ సంబంధించి. సార్ బూస్టబుల్ జూమ్ లో మీరు ఏదైనా పోస్ట్ చేశారు పీడిఎఫ్ ఏదైనా కూడా పీడిఎఫ్ ఫామ్ లో పెట్టచ్చు. ఘంటసాలవి కానీ ఆయన సినిమాలలో పాటలు పాడనేటివి కూడా, అంటే కొన్ని రిలీజ్ కాలేదు, పాడాడు సినిమాలకు కానీ రిలీజ్ కాలేదు అవి. ఆ పాటలు సుమారుగా 1000 కొద్ది ఉన్నాయి సార్ నా దగ్గర. ఆడియోస్ కూడా ఉన్నాయి సార్ సినిమాలో రిలీజ్? ఆడియోలు అన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు దాని మీద బుక్స్ కూడా ఏదైనా పీడిఎఫ్ ఉందా మీ దగ్గర? ఆయన రేర్ బుక్స్ ఆయన మీద రాసి, ఇప్పుడు మీరు చెప్పారు చూడండి. రేర్ బుక్స్ లేవు కానీ వీళ్ళు సార్ వాళ్ళు గుర్తురాలా, ఇక్కడ హైదరాబాద్ లో ఒక సంస్థ సార్, 15 రోజులకు ఒకసారి ఒక సంస్థ ఇస్తారన్నమాట. దాంట్లో నా దగ్గర ఉన్నాయి సాంగ్స్, దాని డీటెయిల్స్, దాని సందర్భము ఏమిటి, ఇవన్నీ కూడా
మీరు రాసిన ఆర్టికల్స్ కూడా ఏమైనా పెట్టచ్చు. మీరు కూడా మీరు రాసిన ఓన్ గా రాస్తున్నా ఏదైనా ఆర్టికల్ ఘంటసాల గారి నేను మీద. ఓన్‌గా రాసినటివి కొన్ని మాత్రమే సార్. ఇప్పుడు అన్నీ సార్ ఈ ఈ జనరేషన్‌లో కావ్యాల గురించి ఇప్పుడు పద్యాలు మన సినిమా పద్యాలు గన ఇస్తే గన వాళ్ళు అవి ఎక్కడివని అనుకోరు. కానీ ఈ అవి రాస్తూ పద్యాలు ఘంటసాల గారివి అంటే మంచివి సెలెక్ట్ చేసుకొని రాస్తూ అట్లనే కావ్యాలలో గూడా ఉన్నాయి సార్. ఆ భారతము, భాగవతము ఇట్లా దాంట్లో గూడా ఉన్నాయి. దాంట్లోటి గూడా కొన్ని పద్యాలు అవి తీసుకొని కొంత పరిచయం గూడా ఉంటుంది గదా! అని నేను అట్లా గూడా రాస్తున్నా సార్. మంచిది సార్. ఇప్పుడు మీరు చెప్పిన రేర్ విషయం సార్. పింగళి సూరన కళాపూర్ణోదయంలో ఇప్పుడు మీరు దానిలో దానిలోంచి ఎక్స్ట్రాక్ట్ పెట్టా అన్నారు కదా సముద్రాల గారు. అవును. అది ఎక్కడ అది ఎవరికీ వినలేదు సార్. తెలీదు సార్ ఇంకా. కళాపూర్ణోదయం నేను కూడా చదివాను. అది చాలా నోటెడ్ కదా, చాలా ఫేమస్ అది కళాపూర్ణోదయం. దండక ముందు చూడండి సార్. ఆహాహా! ఆ! 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 చూడండి కానీ దండకంలో చూడండి. కానీ మీరు చాలా గొప్ప విషయం చెప్పారు సార్. కొత్త విషయం చెప్పారు మాకు. అది. అదీను ఇంకోటి మహాకవి కాళిదాసు రచన శాకుంతలంలో గూడా సార్. శాకుంతలం. అది అది నంబర్ 1 డ్రామా. నంబర్ 1. అభిజ్ఞాన శాకుంతలంలో హ్మ్. ఆహ్, ఏదంటే దాన్ని నంబర్ గూడా నోట్ చేసి పెట్టుకున్నా సార్ నేను. ఎందుకంటే వెంటనే చూసుకోవడానికి. పోయమే అనాఘ్రాతం, అనాఘ్రాతం అనేదో మొదలవుతుంది చూడండి. అవును. అనాఘ్రాతం అనాఘ్రాతం పుష్పం. కిశలయము. అది అది కూడా ఉంది. అది కూడా ఎక్స్ట్రాక్ట్ ఉంది శాకుంతలంలో. ఆ! ఉన్నాయి. చాలా ఉన్నాయి. 4 ఏమో ఉన్నాయి శ్లోకాలు ప్రస్తుతానికి. కాళిదాస్ గారు ఒరిజినల్ ఇదది సాంస్క్రిట్. అవును. కరెక్ట్. సార్ ఉన్నాయి. 4 అవును. శ్లోకాలున్నాయి. రంగస్వామి గారు మీ నెంబరు హిడెన్ ఉంది టెలిగ్రామ్లో. నాకు నెంబరు రాయండి, మెసేజ్ పెట్టండి మీ నెంబరు. ఓకే. అది తీసుకొని నేను వాట్సాప్లో యాడ్ చేస్తాను. అప్పుడు గ్రూప్లో ఓకే సార్. ఉంటారు. గ్రూప్లో ఇప్పుడు అన్నయ్య చెప్పినవి అయితేనేమి మీకు పోస్ట్ చేయాలనిపించినవి చేయొచ్చు. ఓకే. ఇంకోటి సార్ ఘంటసాల గారి మీద రేడియోలో ఇంతకుముందు ఇచ్చాను సార్ నేను. 12, 15 నిమిషాలు దగ్గర దగ్గర స్పీచ్ ఇచ్చాననమాట ఘంటసాల గురించి. అవన్నీ శత అండి. జయంతి కోసమని. అది ఉంది. ఆహా! అది గూడా మీకు ప్లీజ్. పంపిస్తాను సార్. ఓకే సార్. పంపించండి. కర్నూలు రేడియో స్టేషన్‌లో చెప్పారా? కర్నూలు రేడియో అవును సార్. స్టేషన్. అవును సార్. వెరీ నేను నైస్ ఇంతకుముందు సార్. వినాయక నివేదన చేసేటప్పుడు చాలా పంపించాను సార్. కడప నుంచి అప్పుడు కర్నూలు లేదు. అవును. కడప పాపులర్ కదా! కడప పాపులర్ అప్పుడు. కడప అవును. అనేది అక్కడ అభి గూడా నావి వచ్చాయి సార్. చాలా వచ్చాయి. అంటే సొసైటీ పరంగా వచ్చాయి. అచ్చా! అచ్చా! చాలా గ్రేట్ సార్ మీరు. మీరు చాలా చాలా గొప్ప వ్యక్తి మీరు. మాది నో మాది తాడిపత్రి సార్ నేటివ్. అక్కడ టెంపుల్స్ ఉన్నాయి సార్. చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు. ఆహా! ఆ! 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 చాలా రాయల్ మందికి తెలీదు. రాయల్ కాలనీ. చాలా రాయల్ సంతోషం కాలనీ. సార్. సార్ తాడిపత్రిలో. మా మా కులదైవం ఆలూరు రంగస్వామి సార్. మా కులదైవం గూడా ఆలూరు రంగస్వామి. ఓహ్! చాలా తాడిపత్రి సంతోషం. దగ్గర. వెరీ నైస్. మేము పద్మశాలీలం సార్. మరి మేము పద్మశాలీసే సార్. ఘంటసాల గారు బంధాలనుగా కలిపేస్తున్నారు. మీరు ఆ మాట అంటూనే నాకు స్ట్రైక్ అయింది ఆ ఆలోచన. మనమంతా ఒకే కుటుంబం సార్ ఇక్కడ. నిజంగానే. అందరం ఒకటే సార్. మీ నంబర్ చెప్పండి సార్. దీంట్లో పెడతాను. నంబర్ చెప్పండి. 98 98 488 488 72 72 194. 194 మళ్ళీ చెప్తాను. 9848872194. యెస్ సార్. శ్రీనివాస్ గారు మన గ్రూప్ చాట్‌లో పెట్టాను. ఓకే సార్. రిటైర్ అయిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నారంటే ఎంత ఓపిక సార్ మీకు? చాలా గ్రేట్ సార్. మామూలు సార్ సాధన నాకు కాదు. నేను రోజు 12, 1 గంట వరకు కూడా చదువుకుంటూనే ఉంటాను సార్. ఏం చదువుతున్నారు సార్? తెలుగు సాహిత్యమా? తెలుగు తెలుగు సాహిత్యం. నా దగ్గర కొన్ని ఇన్ని ఉన్నాయి సార్. నేను సాంస్క్రిట్ ఎప్పుడైతే టీటీడీ ద్వారా నేర్చుకున్నానో, ఆ కావ్యాలన్నీ అదే పనిగా తెప్పించుకున్నా సార్. కావ్యాలే తెప్పించుకున్నా. అవన్నీ ఉన్నాయి ఆహా! ఇక్కడ. అచ్చా! అచ్చా! ఆ! హ్మ్. హుహు. కొన్ని లభించవు సార్. హ్మ్. అటువంటివి. హ్మ్.
చాలా కొత్త కొత్త విషయాలు తెలిసాయి. నేను అందుకే ఒక కందపద్యం రాశాను సార్ ఆ ఫీడింగ్ లో. సార్ చేమకూర వెంకటకవి బుక్ ఉందా మీ దగ్గర? విజయ విలాసం. ఉంది సార్. చేమకూర వెంకటకవి విజయ విలాసం. విజయ వెరీ విలాసం ఉంది. ఆహా సూపర్. ఆ, ఇంకా చంద్రరేఖ విలాపం అనేది ఉంది. సార్ వసు చరిత్రం ఉంది, మను చరిత్ర ఉంది. ఆహా అన్ని అన్ని చాలా బాగా ఎక్కువ ఉన్నాయి. అట్లయితే ఘంటసాల పాటలు మీరు అద్భుతంగా పాడగలరు సార్. ఇంకా ఘంటసాల పాటల్లో కష్టమైనవి కూడా మీరు ఈజీగా పాడేస్తారేమో. అంటే సాంస్క్రిట్ కూడా నా దగ్గర పీడిఎఫ్ లో ఇవి ఉన్నాయి సార్. సాంస్క్రిట్ నేర్చుకోవడానికి కానీ వేదాలు 4 వేదాలు ఉన్నాయి సార్ నా దగ్గర. అంటే దీంట్లో ఉన్నాయి, పీడిఎఫ్ లోనే ఉన్నాయి. అట్లనే ఇంకా వేరేటి కూడా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. అవి ఇన్ని అని చెప్పడానికి లేదు, అన్ని ఉన్నాయి. ఇంకా వ్యాకరణం కూడా ఉన్నాయి. పాణిని మహర్షి అష్టాధ్యాయి ఉంది సార్. పాణిని అష్టాధ్యాయి. అచ్చా 2 పుస్తకాలు అవి. గమ్మతైన విషయం, మీరు రిటైర్మెంట్ తర్వాత ఇంత సాధన చేశారంటే ఆహా. అది కదా అది సార్. పెద్ద లైబ్రరీ ఉంది అయితే. లైబ్రరీ మాకు ఉందమ్మా, కానీ సాధన చేయలేకపోతున్నాం. ఆ సాధన ఎంత కష్టమో, అందులో సంసారాన్ని ఈదుకుంటూ దాన్ని ఒక సైడ్లో ఆ సక్సెస్ అవుతూ, ఇటువైపు దీంట్లో చేసుకుంటూ, ఘంటసాల పాటలు ఏమాత్రము రాగాలు ఏమాత్రం తగ్గకుండా సాధన చేస్తూ, అమ్మో. ఏమిటంటే ఇంకోటి రాగాలు 72 రాగాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా, మేళకర్త రాగాలు. ఆ మేళకర్త రాగాలకు ఏ రాగంలో ఏ రాగాలు జన్య రాగాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని దాన్ని కూడా అన్ని తయారు చేస్తున్నాం. సుమారు కొన్ని వేలు వస్తాయో లక్షలు వస్తాయో మరి. నేను అన్ని ఫీడ్ చేసుకుంటున్నా దీంట్లోనే, సిస్టమ్ లో. ధన్యం సార్, మీ జీవితం ధన్యం, మా జీవితం ధన్యం. అలా కాదన్నయ్య, ఈరోజు పొద్దున్న లేయగానే ఎందుకో రంగస్వామి గారిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. అనిపించి చేశాను. చేసినందుకు ఇన్ని విషయాలు తెలిసాయి చూడండి. చూడండి, అలా అలా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మీరు సార్ ఎన్నో ఉన్నాయి సార్. మీవి యాక్చువల్గా మీది యాడ్ చేయడానికి పోతే అది యాడ్ చేయడానికి కుదరడం లేదు సార్. ఇన్విటేషన్ పంపించాను మీకు రంగస్వామి. ఈ వాట్సాప్ ఇన్విటేషన్ వస్తుంది మీకు, దాన్ని యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అది యాడ్ అవుతుంది. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నేను దాదాపు లాస్ట్ 3 అవర్స్ నుంచి 2 అవర్స్ నుంచి ఆపేద్దామని చూస్తున్నాను. ఈరోజు ఎందుకో ఇంట్రెస్టింగ్, అంటే రంగస్వామి గారి వల్ల చాలా వరకు మనము ఎక్స్టెండ్ చేసాము. చెప్పాలి అంటే నాకెంత సార్ విజ్ఞానం. నేను అల్పుణ్ణి. ఇక్కడ మాస్టర్ పాటలు పాడడము అందరూ చేస్తున్నాము, అందరూ అనాదిగా పాడుకుంటున్నాం, వింటున్నాం. కానీ దాని లోతుల్లో కూడా కొంతవరకు వెళ్ళామని అనుకుంటున్నాం, కానీ ఇంకా పూర్తిగా లోతుకు వెళ్ళటం లేదు. సో మీలాంటి వాళ్ళు, సాధన చేసిన వాళ్ళు మళ్ళీ ఆ లోతును చూపిస్తున్నారు, ఇంకాస్త లోపలికి వెళ్ళాలని. శంకరాచార్యులు రాసినటువంటి భగవద్గీత ఉంది సార్, దాని వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానానికి ఘంటసాల మాస్టర్ పాడిన దాంట్లో కంపేర్ చేస్తూ ఈ బుక్ రాద్దాము అనే ఆలోచన కూడా ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి సార్, దండిగా ఉన్నాయి మనసులో. అదే చెప్తే మన సార్ కేవీ రావు గారు ఏమైనా 10 ఏళ్ళు అయితే ఇంకా రంగస్వామి ఇది అన్నాడు కదా, అట్లా టైం తీసుకుంటుంది సార్. భాష్యం, శంకర భాష్యానికి మీరు దాన్ని జోడిస్తున్నారు. అట్లా కనెక్ట్ చేసి ఉపన్యాసాలు కూడా ఇస్తుంటా సార్ నేను కాలేజీలో కూడా. దేని మీద సార్? ఘంటసాల గురించే. అద్భుతం. ఘంటసాల గురించి సార్ డిగ్రీ కాలేజ్. అంటే ఘంటసాల
భగవద్గీత గురించా ఎట్లా సార్? భగవద్గీత గురించి మొత్తం ఆయన ఏవేవి పాడాడు, ఏవి ఆకర్షణీయంగా ఉంటాయి, ఎవరికి ఆరోగ్యకరంగా ఉంటాయి, ఇవి పాడితే బాగుంటాయి అని చెప్పి అవి పాడి బాగా వాళ్ళకు రాగం గురించి చెప్పి పాడి వినిపించేవారిని. ఇంకా వాళ్ళలో కూడా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ గా మీరు పాడండి అని అట్లా కూడా చేసేవాడిని. అంటే కాలేజ్ స్టూడెంట్స్ సార్? కాలేజీ స్టూడెంట్స్ నేను కాలేజీలో కూడా పనిచేశాను. తెలుగు సార్? తెలుగు సబ్జెక్టా? తెలుగు సబ్జెక్ట్ సార్. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ వింటారా సార్? మనం చెప్తుంటాం కదా ఘంటసాల గురించి, బాగా అటెంటివ్ గా వింటారా? సీని తమ్ముడు మనకేదో ఉంది, ఇప్పటికి 30 ఏళ్ళు అయింది సార్. గురించి లింక్ ఏదో చిన్న దొరుకుతున్నట్టుంది. దొరికింది ఆల్రెడీ. నేను వెనకాల ఆలోచిస్తున్నాను ఏం చేద్దామా దీని గురించి అని. మంచి మంచి లింక్ దొరికింది మనకి. స్టూడెంట్స్ చెప్తున్నాం అనగానే ఇక్కడ చిన్న పొట్టు దొరుకుతున్నది, అది ఆలోచన వచ్చింది. మీ కృషి ప్రశంసనీయం. వెరీ కమెండబుల్ అండ్ వెరీ కన్స్ట్రక్టివ్ థింగ్స్ యూ హావ్ డన్ రిగార్డింగ్ ఘంటసాల. ఎక్కడ సార్ ఇంకా అడుగులు పెడుతున్నా సార్, సముద్రాల్లో అడుగులు పెడుతున్నా. వచ్చేసారు, అడుగులే కాదు చాలా దూరం వచ్చేసినట్టుగా కనబడుతుంది నాకైతే. అడుగులు వేశారంటే మేము అడుగే వేయలేదు సార్, చాలా దూరం ఉన్నాం. ఇంకా మేము అడుగు వేయలేదు కదా. బాగా పాడుతున్నారు సార్ మీరు కూడా. ఎంత బాగా అంటున్నారు మీరు. మేడం కూడా బాగా పాడతారు. బీచ్ రోడ్డు మీద ఉన్నాం, బీచ్ లో ఇంకా అడుగు పెట్టలే, ఇసుకలో కూడా అడుగు పెట్టలేదు. ఇంకా మేమంతా పాడుకునేది సార్. ఘంటసాలలాగా పాడాలని మేము ఏనాడు అనుకోలేదు. ఘంటసాల పాటలు పాడి ఆనందించాలని. చాలు, ఆనందమే మనకు వచ్చినటువంటి ఒక ఇది అమృతం తాగినట్టు అన్నమాట అది. కానీ బిఫోర్ ఘంటసాల, ఆఫ్టర్ ఘంటసాల ఒక వాయిస్ ఇంత ప్రపంచాన్ని సృష్టిస్తుందని ఎప్పటి వరకు అంతవరకు నేను అనుకోలేదు. మీరు ఇందాక అన్నయ్య మీకు తెలియకుండా నాకు మాట అన్నారు, ఘంటసాల గారి పాటల్ని అనాదిగా వింటున్నామన్నారు ఇందాక. మళ్ళీ ఏమో ఇప్పుడు అంటున్నారు ఘంటసాల ముందు అంటున్నారు. అనాది అయిన ఘంటసాల ముందు అనేది ఉంటుందా అని ఇప్పుడు ఒక చిన్న డౌట్. ఏం లేదు. ముందు అంటే ఆయన భౌతికంగా అవును పలానా రోజు పుట్టారు, పలానా రోజు పాడారు, ఇవన్నీ ఉన్నాయి. అవును. నేనేమంటున్నా అంటే ప్లేబ్యాక్ సింగర్ గా ఉంటూ ఆ బేస్ వాయిస్ ఇంత ప్రపంచాన్ని సృష్టించి ఇన్ని జీవితాలను మార్చి ఇందరి జీవితాల్లో వెలుగు నింపేటువంటి శక్తి ఒక స్వరానికి ఉంటుందా అంటే ఎస్ అని నిరూపించగలిగినటువంటి ఏకైక స్వరం గలం కేవలం ఘంటసాల అని మనకు కనిపిస్తుంది. ఇంతమంది ఎందుకంటే నాలో ఆ భావాలు కలుగుతున్నాయి. ఇంతసేపు ఎక్కడో ఆలోచిస్తున్నాను. ఒక భౌతికంగా ఎవరైనా కృష్ణుడైనా ఎవరైనా కానీ భౌతికంగా పలానా టైంలో పుట్టారు కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించినప్పుడు ఇంత ప్రపంచాన్ని సృష్టించి ఇప్పుడు టైం 1 గంట అవుతుంది, 1:30. ఏమాత్రము జాయిన్ అయినప్పుడు ఉండేటువంటి మనలో ఆ ఆనందము ఏమాత్రము తగ్గకుండా ఇంకా మాట్లాడాలి, ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆనందం ఉందంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎనర్జీ? ఓన్లీ ఫ్రమ్ దట్ ఎనర్జీ, ఆ వాయిస్ ఎనర్జీ. తెలుసుకోవాలి ఇంకా మంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. చివరి భావన
అది ఘంటసాల కోసమే పుట్టిందా 52 అని అనిపిస్తుంది. ఆ స్వరం ఆగిపోయి 52 సంవత్సరాలైంది. కానీ ఆ ప్రవాహం మరింత ఎక్కువగా ఉంది. అది కదా మీరు ఉంటుంది చూసారా కూడా. సార్? మీరు ఘంటసాల చూసారా సార్? చిన్నప్పుడు చూశాను సార్. ఆయన ఆహా! పాటలు పాడడానికి అక్కడ వచ్చినారు సార్, తాడిపత్రికి వచ్చినారు. ధన్యం సార్. చూశాను నేను. ఈ నిలబడి కొన్ని పాటలు పాడలేదు, కూర్చొని ఇంకా పక్కన చూసాను. ఆర్కెస్ట్రా పెట్టుకొని లైట్ గా పాడారు. ఎంత జనం వచ్చినారప్పా బాబా అప్పుడు. ఏమంటే కేవీ రెడ్డి గారు మాకు నా ఫాదర్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అట్లా మేము దగ్గర పోయి కూర్చొని విన్నాం. కేవీ రెడ్డి గారు తాడిపత్రి డైరెక్టర్. తాడిపత్రి ఆయన సొంతం. అవును, తాడిపత్రి దగ్గర పల్లె. చూస్తాం సార్. అయినా మీరు కానీ ఓకే అన్నయ్య అయితే అందరికీ గుడ్ నైట్. Thank you. Please like, share and subscribe.